మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లకు నిరసనగా ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనకు దిగినందుకు మావోయిస్టుల కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. మావోయిస్టుల నిరసన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర్ట్ అయ్యారు. రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు, మాన్యం, భద్రాచలం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మనుగురు, అశ్వాపురం, పినపాక మండలాలతో పాటు చెర్ల ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా పోలీసుల తనిఖీలు కొనసాగుతోంది. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజకీయ నాయకుల, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఏజెన్సీలో పోలీసులు ఇప్పటికే హై అలర్ట్ ను ప్రకటించారు. ఇక కొన్ని జిల్లాలకు అక్కడ నిరసనలు తెలుపుతున్నారు. పినపాక మండలాలతో పాటు చెర్ల ఏజెన్సీ ప్రాంతంలో కూడా ముమ్మరంగా పోలీసులు అయితే తనిఖీలను కొనసాగిస్తూ ఉన్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఇక రాజకీయ నాయకుల, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసులు పలుమార్లు కూడా హెచ్చరించారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నందుకు ఇవాళ పోలీసులు అలర్ట్ గా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి, ఏమైనా సమాచారం ఉందా? అంటే ఏమైనా కదలికలు ఉన్నాయా ఏంటి? చంద్రశేఖర్, ప్రస్తుతం ఏంటి మావోయిస్టుల కదలికలు ఏమైనా ఉన్నాయా లేదా? రైట్ యమున, చూసుకుంటే ఈ నెల 18వ తేదీన అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మారేడుమిల్లిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో దాదాపు 18వ తేదీన 6 మావోయిస్టులు, 19వ తేదీన 7 మావోయిస్టులు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకి మావోయిస్టులకి మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలంతా కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే చూసుకుంటే ఈ రోజు అల్లూరు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా ఉంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా నిరసన తెలియజేయాలంటూ కూడా మావోయిస్టులు అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు అల్లూరు జిల్లాతో పాటు అటు పార్వతీపురం, మన్యం జిల్లాలోనూ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అటవీ ప్రాంతాల్లో ఆదివాసీలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన కూడలైనటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి ఈ ప్రాంతాల్లో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువ శాతం కూడా ఆదివాసీలు, అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా నిరసనలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ నిరసనగా కూడా ఈ నిరసన అంతా కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇది చూసుకుంటే భద్రతా బలగాలు, పోలీసులంతా కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు, అరకు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా వాహన తనిఖీలన్నీ కూడా చేపడుతున్నారు. అలాగే ఏదైతే మావోలు ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలు తనిఖీలు చేయడంతో పాటు వారి ఇళ్లను కూడా సోదాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముందస్తుగానే మావోలు నిరసనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో రాజకీయ ప్రముఖులను అలర్ట్ గా ఉండాలంటూ కూడా పోలీసులు అయితే ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే హై అలర్ట్ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మావోయిస్టులు ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటు మారేడుమిల్లి కావచ్చు, ఏదైతే ఇటు అరకుకు సంబంధించినటువంటి పార్వతీపురం, అరకు ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ కూడా కొనసాగుతుంది. దేశవ్యాప్త నిరసనలకు మావోయిస్టులు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇదైతే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే వరుస ఎన్కౌంటర్లతో చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆదివాసీలంతా కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్షణాన్ని ఏం జరుగుతుందో, ఇటువైపు నుంచి ఏ తోట దూసుకు వస్తున్నట్టు కూడా వారంతా కూడా బిక్కుమంటూ కొనసాగిస్తున్నటువంటి ఆ జీవనం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో మరలా కూడా ఏదైతే మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీలంతా కూడా నిరసన తెలియజేయాలంటూ మావోయిస్టులు అయితే ఏదైతే పిలుపునిచ్చారో ఈ పిలుపుతో పాటు మరింత కూడా ఒక్కసారిగా మన్యం జిల్లా అంతా కూడా ఉలికిపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏమన్నా చంద్రశేఖర్, అక్కడ ఆల్రెడీ నిన్న చూసుకున్నాము నారా భువనేశ్వరి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకంటే అటు ఎన్కౌంటర్లు ఎప్పుడైతే జరిగాయో అప్పటి నుంచి కూడా ఉండవల్లి తన నివాసానికి కూడా కాస్త భద్రత కావాలని కొన్ని వార్న్స్ చేసినట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అటు ఇప్పుడు ఉండవల్లి నివాసం దగ్గర కానీ అలాగే ఏపీలో మొత్తం అంటే సీఎం చంద్రబాబు చుట్టూ కానీ అలాగే రాజకీయ నాయకులకు కానీ బందోబస్తు ఎలా ఉంది, వారికి ప్రతి ఒక్క నాయకుడికి కానీ రాజకీయ నాయకుల, కాంట్రాక్టర్ కి సంబంధించిన భద్రత ఎలా ఉన్నాయని చెప్పుకోవచ్చు?
చూసుకోవచ్చు. ఏదైతే గతంలో జరిగినటువంటి చంద్రబాబుపై జరిగినటువంటి తిరుపతి అలిపిరి దగ్గర జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అనుసారమే అలాగే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా నేల కొరగడం. అగ్రనేతలు నేల కొరిగిన తర్వాత కూడా విజయవాడతో పాటు రాజమండ్రి ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులంతా కూడా పట్టుబడినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే వీరంతా కూడా రాజకీయ నాయకులను టార్గెట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో నారా భువనేశ్వర్ కూడా వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్నటువంటి భద్రత ఏదైతే ఉందో భద్రతను మరింత పెంచాలంటూ భద్రతను కట్టుదిట్టం చేయాలంటూ కూడా ఆమె కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ నాయకులతో పాటు ఎవరైతే ఆ బడా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారవేత్తలతో పాటు కాంట్రాక్టర్స్ ఎవరైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో కావచ్చు లేదంటే ఏజెన్సీ ప్రాంతంలో వర్కులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా నారా భువనేశ్వర్ అయితే మాట్లాడినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి కూడా భద్రతను పెంచాలి, భద్రతను కట్టుదిట్టం చేయాలి. చూసుకుంటే ఇప్పటికే మావోలంతా కూడా జనజీవన స్రవంతిలో చాలా వరకు కూడా కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి కొంతమంది మావోలు కూడా ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఎక్కువగా తిరుగుతున్నారు. వారిని గుర్తుపట్టలేని విధంగా మారిపోయినటువంటి నేపథ్యంలో భద్రతను పెంచాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మారేడుమిల్లి ఘటన తర్వాత మావోలు కూడా ఒక్కసారిగా అప్రమత్తమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అగ్రనేత ఏదైతే మాధవి హిడ్మాతో పాటు ఆయన భార్య కూడా మృతి చెందింది. ఆయనకు సంబంధించినటువంటి ఆ అంగరక్షకులు కూడా మృతి చెందారు. మరికొంతమంది కూడా తర్వాత రోజైతే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే మరికొంతమంది కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా ఇంకా అడవుల్లోనే ఉన్నారు. వారంతా కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనేటటువంటి దానికి కూడా పిలుపునిచ్చింది. అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం కూడా దీనికైతే పూర్తిగా కూడా ఓటమిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో చూసుకుంటే కర్రెగుట్టలో జరిగినటువంటి ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున కూడా మావోలను అయితే కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఈ మధ్యకాలంలో దాదాపు 400 మంది కూడా మావోయిస్టులు లొంగుబాటు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటీవల జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే ఉందో ఈ ఎన్కౌంటర్ లో కూడా మావోయిస్టు అగ్రనేతలు కూడా మృతి చెందారు. అయితే వీరి మృతితో పాటు పూర్తిగా కూడా ఏపీ అంతా కూడా ఉలికి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు చూసుకుంటే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి సుక్మా జిల్లాతో పాటు ఏఓవి అలాగే తెలంగాణ ఈ రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు మోహరించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను కూడా వారంతా కూడా టార్గెట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్టులకు సంబంధించినటువంటి అగ్రనేతలు మృతి చెందడంతో వారంతా కూడా అలర్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో నారా భువనేశ్వర్ అయితే సెక్యూరిటీ మరింత పెంచాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. యమున, థ్యాంక్ యూ చంద్రశేఖర్.